వెల్కమ్ టు కేటీవీ న్యూస్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఈరోజు మన గుత్తి హాస్పిటల్ నందు అందుబాటులో ఉన్నటువంటి గుండె జబ్బుకు సంబంధించిన టెనెక్టోప్లస్ ఇంజెక్షన్ గురించి మరియు స్టెమీ అనే ప్రోగ్రాం రన్ అవుతున్న విధానం గురించి మనం ఇక్కడ చర్చించడానికి సమావేశమైనాము. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి నిర్దేశిత ప్రకారం మనకి సిఎస్సి 50 బెడెడ్ హాస్పిటల్కి 2 లేదా 3 టెనెక్టోప్లస్ ఇంజెక్షన్లు రిజర్వ్గా ఎప్పుడు హాస్పిటల్ పెడతారు. దీని కాస్ట్ దాదాపు 45,000 రూపాయలు ఉంటుంది గవర్నమెంట్కే. ఈ ఇంజెక్షన్ మనకి ఇప్పటి వరకు 38 కేసులకు ఇంజెక్షన్లు ఇవ్వడం జరిగింది. అంటే పేషెంట్ వచ్చిన వెంటనే ఈసీజీ తీసి ఆ ఈసీజీని కార్డియాలజిస్ట్ పంపించడం, లేదా పక్కన అందుబాటులో ఉన్నటువంటి ఫిజిషియన్కి వాట్సాప్ గ్రూప్ ద్వారా పెట్టి ఈ ఇంజెక్షన్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అన్న డిసిజన్ ఒక 10 minutesలో తీసుకొని ఆ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కాస్ట్లీ అయినటువంటి ఇంజెక్షన్ ప్రభుత్వం వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇప్పుడు ప్రతిరోజు రివ్యూ చేస్తున్నారు దాని మీద. అందుకనే మరి ఒకసారి మనం ఈ ఇంజెక్షన్ గురించి, ఆ బాధిత పేషెంట్లు వచ్చినప్పుడు వాళ్ళకి మనం చేయాల్సినటువంటి సర్వీసెస్ గురించి వివరించడం మన ధర్మము. కాబట్టి ఇది మాస్గా పబ్లిక్లకి, ప్రతి ఒక్కరికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు గుండె జబ్బుతో గోల్డెన్ అవర్స్ అనే టైంతో మనం ఇక్కడ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఈ ఇంజెక్షన్ యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎంతో పేదవాళ్ళు ఇంత కాస్ట్ పెట్టి ఇంజెక్షన్ కొనలేరు. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ పనిచేసిపోయిన ఓబ్లేస్ అనే అతనికి, ఓబయ్ అని అతనికి బళ్ళారిలో స్ట్రోక్ వచ్చింది. ఆడ ఇంజెక్షన్ పాపం కొనుక్కొని చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే మన రాష్ట్రంలో ఈ ఇంజెక్షన్ అన్ని హాస్పిటల్లో అందుబాటులో ఉంది. సో ఈ ఇంజెక్షన్ వేసుకోవడం వల్ల మినిమం 2 గంటల నుంచి 3 గంటల సేపు మనిషి జీవితం పొడుగుతుంది. రక్తం గడ్డగట్టినది విడిపోవడం వల్ల. ఈ లోపల మనం హయ్యర్ సెంటర్కి వెళ్ళి ఆ హయ్యర్ సెంటర్లో మనం కరెక్ట్ వైద్యం అందించుకున్నాం అనుకో, మనిషి జీవితకాలం పొడిగించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల మన హాస్పిటల్కి ఉన్న ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ, గ్రామీణ ప్రాంతం వాళ్ళకు కూడా ఇది రీచ్ కావాలని, ఈ విషయం తెలియాలని ఈ విధంగా మేము ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఫిజిషియన్ గారు ఉన్నారు, అలాగే క్రిటికల్ కేర్ సంబంధించినటువంటి అనస్థెటిస్ట్ రాజేష్ గారు ఉన్నారు. వీళ్ళు కూడా దీని గురించి వివరిస్తారు. ఈ సమాచారాన్ని గ్రామం ప్రతి మూలకి చేరుకోవాలని నేను ఈ మండల వాసిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు డాక్టర్ వైనా. నా పేరు డాక్టర్ వైనా. నేను ఇక్కడ ఎండి జనరల్ ఫిజిషియన్ని. సో ఇక్కడ ఇప్పుడు సార్ చెప్పినట్టు దీని పేరు టెనెక్టోప్లస్ అంట ఇంజెక్షన్. ముఖ్యంగా ప్రజలు ఈ మధ్య కాలంలో అయితే చాలా రోజుల నుంచి కూడా ముఖ్యంగా ఫస్ట్ దమ్ముల నొప్పి అంటే చాలా మంది గ్యాస్ ట్రబుల్ అని చెప్పి, కడుపులో నొప్పి అని చెప్పి గ్యాస్ ట్రబుల్ అని చెప్పి చాలా మంది ఒక మిస్లీ అంటే ఒక అపోహలో ఇదేదో చిన్న ప్రాబ్లం అనుకుని వాళ్ళు అక్కడ ఆగిపోతుంటారు. కొంతమందికి తెలిసి ఇది ఏమైనా గుండెకి సంబంధించిందేమో అనుకుని డైరెక్ట్గా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికో లేకపోతే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికో పోతుంటారు. అదింత సమయంలోనే ఈ గోల్డెన్ అవర్ అంటారు. అంటే ఒక స్ట్రోక్ అనేది స్టార్ట్ అయినప్పుడు 1 గంట లోపల వాళ్ళకి సరైన వైద్యం అందకపోతే వాళ్ళు ప్రాణాలు పోయే అవకాశాలు 100% ఉంటాయి. సో ఈ గోల్డెన్ అవర్ని అంటే ఈ 1 గంటని ఈ గోల్డెన్ అవర్ని పెంచడానికి ఈ టెనెక్టోప్లస్ అనే ఇంజెక్షన్ ఎంతో ఉపయోగపడుతుంది. ఒకవేళ మనకున్న ఈ చుట్టు ప్రాంతాల్లో మాక్సిమం ఈ చుట్టుపక్కల ఉన్న పల్లెల కవరేజ్ మాక్సిమం 25 నిమిషాల నుంచి 30 నిమిషాల లోపల మన అందుబాటులోకి రాగలం. వాళ్ళకు ఒకవేళ ఈ స్ట్రోక్ వచ్చినప్పుడు, గుండెకి సంబంధించిన స్ట్రోక్ వచ్చినప్పుడు ఈ ఇంజెక్షన్ వేయడం వల్ల ఈ గోల్డెన్ అవర్ అంటే 1 గంట లోపల వాళ్ళు ప్రాణాలు పోయేటువంటి సమయాన్ని పొడిగించి దాదాపు 2 నుంచి 3 గంటల వరకు చేయొచ్చు. సో మనం వెంటనే ఇక్కడ అనంతపురం కానీ కర్నూలు కానీ రీచ్ అయినా వాళ్ళు మళ్ళీ ప్రభుత్వ ఆసుపత్రిలో యాంజియోగ్రామ్ చేసి స్టంటింగ్ ప్రొసీజర్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇంజెక్షన్ దాదాపుగా విలువ 50,000, ఇంకా బయట కొన్ని ప్రదేశాల్లో 60,000, 70,000 వరకు కూడా ఉన్నాయి. సో ఇది మరి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన ప్రభుత్వము తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు కూడా వీటిని ఖచ్చితంగా పెట్టాలన్న ఉద్దేశంతోన ఎప్పుడు రిజర్వ్డ్ గా మన సార్ కూడా చొరవతోన ఇక్కడ ఎప్పుడు నిల్వ ఉంటుంది. అయితే ఇది ప్రజలకు చాలా మందికి తెలియదు. కొంతమంది ఎక్కడ ఏమి చేయాలి, ఏం వైద్యం చేసుకోవాలని తెలియదు. సో ఇదన్నీ కూడా కంపల్సరీగా ఇది ప్రతి గ్రామ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. సో గుండెకి సంబంధించిన ఏ జబ్బు అని ఒక చిన్న అనుమానం వచ్చినా వాళ్ళు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ఏ క్షణమైనా 24 గంటలు ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. వచ్చి ఈసీజీ తీసుకొని దాంట్లో నిర్ధారణ చేసుకొని
ఒకవేళ ఇది పొరపాటున స్ట్రోక్ అని తెలిస్తే వెంటనే మేము ఇంజెక్షన్ వేయడానికి మేము పర్మిషన్ తీసుకునేకి యాక్చువల్లీ స్టెమీ అని ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో లేకపోయినా డైరెక్ట్గా నాకు కాల్ చేసిన గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి నేను మీకు అడ్వైస్ ఇచ్చేస్తాను వెదర్ టు గివ్, అంటే దీన్ని వేయాలా లేదనేసి మీరు వెంటనే దీన్ని వేయడం వల్ల వాళ్ళ ప్రాణాలను కాపాడి వాళ్ళ జీవితాన్ని ఎంతో వాళ్ళకి మనం అందరూ కూడా రుణపడి ఉండేటట్టు వాళ్ళు జరుగుతుంది. సో దీన్ని కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలి. ఇది ఎందుకంటే చాలా మంది పాపం, ఎందుకంటే ప్రజలు కొంతమంది చదువుకోలేరు, వాళ్ళు ఏదో పండగ పోతుంటారు, తింటా ఉంటారు, ఏదో రాయి కొట్టింటారు, దమ్ములు నొప్పి వచ్చింది అనుకుంటారు, ఏదో చికెన్ మటన్ తిన్నా మందు తాగినా నొప్పి వచ్చింది అనుకుంటారు. అదే ఒక స్ట్రోక్ ఏంటది వారికి అదే ప్రాణాలు తీసుకుంది. సో వీటిని కంపల్సరీగా ఏ దమ్ము నొప్పి వచ్చినా వెంటనే దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ లో మనకు దగ్గర ఒక గంటలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. అత్యాధునికటువంటి పరికరాలతోన అసలు ఆ హాస్పిటల్ చూస్తే ఒక ప్రైవేట్ హాస్పిటల్ కూడా పనికిరాదు. అంతగా మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంత నీట్ గా మెయింటైన్ చేస్తూ అంత హైయెస్ట్ పరికరాలు ఉన్నాయి. దాంట్లో స్టెంటింగ్ ప్రొసీజర్స్, పేస్ మేకర్స్, దాదాపుగా 8 లక్షలు 6 లక్షలు విలువైనటువంటి పేస్ మేకర్ వ్యవస్థలు కూడా మనకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాయి. అందులో ఆ చీఫ్ డాక్టర్ సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఆయన మనకు ఎందుకంటే మనకు సార్ వాళ్ళకు మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు, ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా కూడా చెప్తున్నాడు. సో వీటిని కంపల్సరీగా ఇవన్నీ ఉపయోగించుకొని ఈ స్ట్రోక్, గుండెకి సంబంధించిన స్ట్రోక్ నుంచి ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా విముక్తి చెందాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సూపరింటెండెంట్ సార్కి, తర్వాత ఇక్కడ వైద్య సిబ్బందికి, పత్రికా విలేకరులు అందరూ కూడా నేను మరి యొక్క నమస్కారాలు చెప్తున్నాను. అదేవిధంగా ప్రజలకి ఖచ్చితంగా చేరే విధంగా మీరు ఏదైనా ఒక క్షణం వచ్చేదైనా అవకాశం వచ్చినప్పుడు కంపల్సరీగా వాళ్ళకు ఈ ఒక అవగాహన మాత్రం కంపల్సరీ కనిపించాల్సిందిగా ప్రతి ఒక్క ప్రజలు ఇంకొకరు ఒకరు ముగ్గురికి అన్నట్టుగా అందరూ కూడా ఇది స్ప్రెడ్ చేసుకోవాలనేసి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. నమస్తే సార్, మెడికల్ ఇక్కడ స్టెమీ ఇన్ఛార్జి గత 2 సంవత్సరాలు ఉన్నాయంటే 2023 నుండి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఎక్కడున్నా కానీ ఏ ఏజ్ గ్రూప్ అయినా కానీ ఈ మధ్యలో 20 ఏళ్ళ వాళ్ళకి, 30 ఏళ్ళ వాళ్ళకి, 50 ఏళ్ళ వాళ్ళకి, 60 ఏళ్ళ వాళ్ళకి ఎనీ టైం ఎక్కడైనా కానీ చెస్ట్ పెయిన్ వచ్చిందంటే ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఏదో గ్యాస్ట్రైటిస్, మజిల్ పెయిన్ ఏదైనా చెప్పేసి లైట్ తీసుకుంటున్నారు. అలా కాకుండా ఇలాంటి నొప్పి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది కార్డియాక్ నొప్పి అని చెప్పేసి కన్సిడర్ కోసం ఈసీజీ తీసుకున్నారు. ఈసీజీ తీసిన తర్వాత ఏమైనా దాంట్లో తేడా ఉంది, ఒక కార్డియాలజిస్ట్ ఒపీనియన్ తీసుకొని ఖచ్చితంగా చేయాలి, ఇంజెక్షన్ వేయాల్సిన పరిస్థితి వస్తే మాత్రం ఎలాంటి వెనకంజ చేయకుండా, ఎలాంటి దాపరికం లేకుండా సుస్పష్టంగా వాళ్ళ అడ్వైస్ తీసుకొని ఖచ్చితంగా ఇవ్వగలుగుతున్నాము. ఈ విధంగా 2023 నుండి ఇప్పుడు దాకా దాదాపు 38 ఇంజెక్షన్ దాకా వాడాము. సో దాదాపు ఆల్మోస్ట్ మోర్ దాన్ 75% పాజిటివ్ రెస్పాన్స్ ఉంది అనమాట. ఇది ఏంటంటే ఇంకొకసారి ఈ ఇంజెక్షన్ వేయడం వల్ల ఆల్రెడీ స్ట్రోక్ ఉన్న పేషెంట్లు కానీ, ఇంతకుముందు మేజర్ సర్జరీ చేసిన వాళ్ళకి కానీ ఏదైనా ఇచ్చినామనుకో దీని కొద్ది ప్రభావం ఉంటుంది అనమాట. సో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకొని అన్నీ కన్సిడర్ చేసుకొని మేము ఇవ్వగలుగుతున్నాం. దీని తర్వాత సార్ చెప్పినట్టు ఈ 2 hours అనేది గోల్డెన్ అవర్స్.